గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది మేడం. ఓకే, ఈరోజు అయితే మనము నిన్నటి నుంచి రివిజన్ క్లాస్ స్టార్ట్ చేసాం కదమ్మా. టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ చెప్తారా ఎవరైనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్? టెల్ మీ ఎనీ 3 ఎనర్జీస్. ఏమైనా 3 ఎనర్జీస్ ని చెప్పండి అమ్మా చాలు. విండ్ ఎనర్జీ మేడం. ఏమ్మా? నిన్న మన విండ్ విండ్ క్లాస్లో రివిజన్ క్లాస్లో డిస్కషన్ చేసిన ఎనర్జీస్ ఏవైనా 3 చెప్పండి. సోలార్ ఎనర్జీ మేడం. నిన్న క్లాస్లో మనం సోలార్ ఎనర్జీస్ గురించి చెప్పలేదు. మనం మామూలుగా ఏం స్టార్ట్ చేసాం నిన్న? గుర్తుందా అసలు ఏ టాపిక్స్ చదువుకున్నామో అని? ఇంట్రడక్షన్ టు ఎనర్జీ చాప్టర్ లో మెకానికల్ ఎనర్జీ అని చెప్పాం కదా, గుర్తొచ్చిందా మేడం? మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఇంకా మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇంకా ఏం చెప్పిన? థర్మల్ ఎనర్జీ, రేడియంట్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పి నిన్న క్లాస్లో నేను చెప్పాను కదా. అదేవిధంగా వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను నిన్నటి క్లాస్లో ఇచ్చా. గుర్తుందా ఎవరికైనా? ఇప్పుడు చెప్తారా 6 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ మనం నిన్న డిస్కషన్ చేసినవి ఏవో? ట్రై చేయండి 6 చెప్పడానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రిపీట్ చేశాను కదా. థర్మల్ ఎనర్జీ మేడం. థర్మల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, చెప్పండి చెప్పండి. చెప్పండి. మెకానికల్ ఎనర్జీ నాతో పాటు రిపీట్ అయినా చేయండి అట్లీస్ట్. మెకానికల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, థర్మల్, రేడియంట్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. 6 టైప్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ. ఎనర్జీస్ 6 టైప్స్ నుంచి మనము నిన్న డిస్కషన్ చేసాం. ఇప్పుడైనా చెప్తారా కనీసం 6 టైప్స్? రేడియంట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ. ఈ ఎనర్జీ గురించి నిన్న మనము డిస్కషన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎనర్జీ సినారియో గురించి తెలుసుకుందాం. సెన్స్ అంటే ఇక్కడ మనకి ఇండియన్ ఎనర్జీ సెన్స్ లో చాప్టర్ ని డిస్కషన్ చేసినట్టయితే, ఇక్కడ మనకి కన్వర్షన్స్ అంటే మనకి ఎనర్జీ కన్వర్షన్స్ అనేవి ఎలా చేస్తాము అన్న వాటిని డిస్కషన్ చేసినట్టయితే, ఇక్కడ మనకు ఇప్పుడు మనకి ఎనర్జీ కన్వర్షన్ సోర్సెస్ ని ఇండియాలో అవైలబుల్ గా ఇండియన్ ఎనర్జీ సెన్స్ ని ఇక్కడ మనము స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ సోర్సెస్ గురించి డిస్కషన్ చేద్దాం. అవి కూడా ఇండియాలో ఎలాగా కన్వర్షన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్తున్నాం. ఇక్కడ మనకి ఇండియాలో మేజర్గా ప్రొడ్యూస్ అవుతున్నవి ఏంటి అంటే ఎనర్జీ ప్రొడ్యూసర్స్, అదేవిధంగా కన్జ్యూమర్. ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఎనర్జీ దీంట్లో వచ్చేసి మనకి ఇండియాలో వచ్చేసి మేజర్గా 2 ఎనర్జీ కన్వర్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఎనర్జీస్ లో. ఏంటి అని అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అదేవిధంగా కన్జ్యూమర్ గా యూస్ చేయడం జరుగుతుంది ఎనర్జీని. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఎనర్జీ బోత్ మేజర్గా మనం ఇండియాలో వచ్చేసి మనకి ఎనర్జీ ప్రొడ్యూసరు,
మనకి ఇప్పుడు వచ్చేసి ఎనర్జీ ఇండియాలో వచ్చేసి మనకి మేజర్ గా ఎనర్జీ కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ విధంగా ఎనర్జీ కన్జ్యూమర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడము ప్రొడ్యూసర్ గా అదే విధంగా ఎనర్జీ కన్జ్యూమర్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాగా రెండు కండిషన్స్ మనము ఎనర్జీని ఇండియాలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ర్యాంక్ వరల్డ్ లో చూసినట్టయితే మనము ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనే విధంగా మేడం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో చెప్పు మనీష్. ఏ యూనిట్ మేడం ఇది? 4th యూనిట్. ఫోర్త్ లోనే ఉన్నారు. ఇక్కడ మనము ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో వరల్డ్ లో వచ్చేసి మనకి ఇండియా 11th పొజిషన్ లో ఉందన్నమాట. 11th గ్రేటెస్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇండియాకి వచ్చేసి సారీ మనకి ఇండియా వచ్చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో మనకి ఎన్నో పొజిషన్ లో ఉంది అంటే 11th పొజిషన్ లో ఉందన్నమాట. 11th గ్రేడ్ అనేది మనకి ఇండియాకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో. ఓకేనా. అదే విధంగా మనకి దీంట్లో వచ్చేసి అకౌంట్ వచ్చేసి 2.4% వచ్చేసి వరల్డ్ లో టోటల్ యాన్యువల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్ వరల్డ్ లో మనం కన్సిడర్ చేసినట్టయితే టోటల్ వరల్డ్ కి మనము ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈచ్ కంట్రీలో అని చూసినట్టయితే మనకి ఇండియాలో వచ్చేసి మనకి 2.4% అనేది టోటల్ యాన్యువల్ గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అదే విధంగా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో మనకి 11th ప్లేస్ ఉంది. అదే విధంగా ప్రొడ్యూస్ చేయడం ఇది. ఓకేనా. వరల్డ్ లో వచ్చేసి మనకి ఎనర్జీని కన్జ్యూమ్ చేయడంలో మనకు 6th గ్రేటెస్ట్ ఎనర్జీ కన్జ్యూమ్ చేయడంలో ఇది మనకి 6th ప్లేస్ లో ఇండియా అనేది వరల్డ్ వైజ్ గా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 3.3% అనేది ఎనర్జీని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. 2.4% అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇండియాలో ఎంతైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారో యాన్యువల్ గా అంటే మనకి 2.4% మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కదా. కానీ ఇక్కడ కన్జ్యూమ్ చేయడం మాత్రం 3.3% అనే ఎనర్జీని కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంతే మనకి ప్రొడ్యూస్ చేసిన దాంతో కాకుండా ఇంకా ఎక్కువ పర్సెంట్ కూడా మనము వేరే దేశాల నుంచి కూడా తీసుకొని అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఆ ఎనర్జీని కూడా కన్జ్యూమ్ చేసుకోవడం అనేది అనమాట. ఇక్కడ మనం గమనించినట్టయితే చేస్తున్న ఎనర్జీ కంటే కన్జ్యూమ్ చేస్తున్న ఎనర్జీ అనేది మనకి మన దేశంలో ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మనకి కన్వర్షన్స్ ని చూసినట్టయితే ఎలాంటి కన్వర్షన్స్ మన ఇండియాలో జరుగుతున్నాయన్న విషయాన్ని చూసినట్టయితే ఫోసిల్ ఫ్యూల్స్ ఇక్కడ మనకి ఫ్యూల్స్ యొక్క కన్వర్షన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేసి మనకి కోల్ అనేది రిజర్వ్ గా ఉందన్నమాట. ఇండియాలో మనం చూసినట్టయితే కోల్ అనేది రిజర్వ్ గా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది కోల్ యొక్క పర్సెంట్ వచ్చేసి వరల్డ్ యొక్క కోల్ రిజర్వ్ అనేది 4th ప్లేస్ లో అంటే 4th లార్జెస్ట్ కంట్రీగా మనకి ఇండియా అనేది చూడొచ్చు అనమాట. 4th. ఓకే. కోల్ వచ్చేసి మనకి 4th లార్జెస్ట్ కంట్రీ ఇండియా అనేది మన అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి రఫ్ గా ఎస్టిమేట్ చేసినట్టయితే అంటే కోల్ అనేది ఎంత రిజర్వ్ గా ఉంది అని రఫ్ గా ఎస్టిమేట్ చేసినట్టయితే 90 బిలియన్ టన్స్ అనేది రిజర్వ్ గా మన ఇండియాలో ఉండడం జరుగుతుంది అనమాట. మనము రఫ్ గా కౌంట్ చేసినట్టయితే. ఓకేనా. అదే విధంగా మనకి 10% వచ్చేసి మనకి వరల్డ్ లో కన్సూమ్షన్ అనేది మనకి కోల్ది 10% అనేది వరల్డ్ వైజ్ గా చూసినట్టయితే మన ఇండియాలో జరగడం జరుగుతుంది. అది మనకి 10% జరుగుతుంది అనమాట.
ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇండియాలో 9 బిలియన్ టన్స్ కోల్ ఉందో ఆ కోల్ అనేది ఇండియాలో ఎంతవరకు యూస్ చేయొచ్చు అని అంటే రఫ్ గా మనము 300 years కోల్ యూస్ చేసేంత కోల్ అనేది మన ఇండియాలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేస్తున్నాము, ఫస్ట్ వచ్చేసి ఇండియా అది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎనర్జీ వచ్చేసి ప్రొడ్యూసర్ మనకి 0.4% దాకా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీని వల్ల మనము వరల్డ్ లో చూసినట్టయితే ఇండియా అనేది క్లోజ్ లో ఉంది ప్రొడ్యూస్ చేయడంలో. అదేవిధంగా 3% అనేది చేస్తుంది. 6 లో ఉంది మనకి కన్సంప్షన్ లో వరల్డ్ వైజ్ గా కన్వర్షన్ లో వచ్చేసి మనము ఫ్యూల్ కన్వర్షన్ చూస్తున్నాము. లో వచ్చేసి మనకి ఇండియాలో కోల్ రిజర్వ్ గా ఉందన్నమాట. రఫ్ గా చూసుకున్నట్టయితే 990 బిలియన్ టన్స్ కోల్ అనేది మనకి రిజర్వ్ గా ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కోల్ ఎన్ని ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అని రఫ్ గా ఐడెంటిఫై చూసుకున్నట్టయితే రఫ్ గా మన ఇండియాలో ఉన్న కోల్ ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి హైయెస్ట్ గా కలిగి ఉన్న కోల్ ఇండియాలో హైయెస్ట్ గా ఎంత కంటెంట్ మనీ అని అంటే 25 to 50% అనేది కోల్ హైయెస్ట్ గా ఉంది. అదే విధంగా లో హీట్ వాల్యూ కోల్ అనేది మనకి ఎంత ఉంది అంటే లో హీట్ వాల్యూ కోల్కి వచ్చేసి మనకి లో హీట్ వాల్యూ ఎంత ఉంది అని అంటే లో హీట్ వాల్యూ వచ్చేసి మనకి 3000 to 4000 కెల్విన్ ఉందన్నమాట. 3000 to 4000 కెల్విన్ పర్ గ్రామ్ కి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లో సల్ఫర్ కంటెంట్ వచ్చేసి 1% ఉంది. లో సల్ఫర్ కంటెంట్ అనేది కోల్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము వరల్డ్ లో ఆయిల్స్ విషయానికి వచ్చినట్లయితే వరల్డ్ వైజ్ గా ఆయిల్ విషయానికి వచ్చినట్లయితే మనకు 0.6% వచ్చేసి మనకి ఆయిల్ అదే విధంగా గ్యాస్లు అనేవి రిజర్వ్ గా ఉన్నాయన్నమాట. గ్యాస్ అదే విధంగా ఆయిల్ విషయానికి వచ్చినట్టయితే ఆయిల్స్ అండ్ గ్యాసెస్ విషయానికి వచ్చినట్టయితే మన ఇండియాలో 0.6% వరకు ఆయిల్స్ అదేవిధంగా గ్యాస్లు అనేవి రిజర్వ్ గా ఉన్నాయి అన్నమాట. వీటిని మనము 40% వచ్చేసి మనకి ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఇండియాలో గ్యాసెస్ 40% గ్యాసెస్ అనేవి కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది ఇండియాలో. ఓకేనా. అదే విధంగా మనకి ఇక్కడ ఆయిల్ యొక్క నీడ్ అదే విధంగా డొమెస్టిక్ ప్రొడ్యూకేషన్ వచ్చేసి మనకి 35% దాకా ఉంది. 60 త్రూ ద ఇంపాక్ట్ అనేది మనకి 65% దాకా ఇంపాక్ట్ అనేది దీని మీద చూపించడం జరుగుతుంది. దీని మీద ఆయిల్ అదే విధంగా గ్యాసెస్ మీద మనకి 65% దాకా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 35% ఆయిల్ యొక్క అదేవిధంగా డొమెస్టిక్ అంటే గ్యాసెస్ యొక్క యూజ్ అనేది 35% దాకా మనకి నీడ్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉందన్నమాట. చూసినట్టయితే ఆయిల్ అంటే ఏదైతే ఆయిల్ కి 600 మిలియన్ టన్ దాకా ఎస్టిమేట్ చేయొచ్చు. ఆయిల్ 600 మిలియన్ టన్ దాకా ఎస్టిమేట్. రఫ్ గా మనం 20 కి 22 years కి ఏ విధంగా ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి న్యాచురల్ గ్యాస్ రిజర్వేషన్ వచ్చేసి ఎంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చు అని అంటే 1000 బిలియన్స్ దాకా ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రఫ్ గా 30 years దాకా రఫ్ గా దీన్ని ఎస్టిమేట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఫర్దర్ గా దాన్ని డిస్కవరీ చేసేంత వరకు మనము రఫ్ గా 30 years దాకా దీన్ని మనము ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఆయిల్ అదేవిధంగా గ్యాస్ యొక్క రిజర్వ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ రిజర్వ్స్ సరిపోతాయా లేదా ముందుకి అని చెప్పి ఇప్పటికే మనము ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది
ఇప్పుడు ఎఫిషియెంట్గా జరుగుతూనే ఉందన్నమాట. ఆయిల్స్ అదేవిధంగా గ్యాసెస్లో అనమాట. ద డొమెస్టిక్ ప్రొడ్యూకేషన్ డిక్రీజ్. ఇప్పుడు మనకి డొమెస్టిక్ ప్రొడ్యూస్ చేయడం అనేది స్లోగా డిక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి రీసెంట్గా గ్యాస్ని ఫైండ్ చేయడం అనేది జరుగుతుంది. గ్యాస్ రిజర్వ్స్ని ఫైండ్ చేశారు. అవి రాజస్థాన్ అదేవిధంగా కృష్ణా గోదావరి లొకేషన్స్లో, అంటే మనకి విశాఖపట్నం కోస్ట్ దగ్గర వీటిని ఫైండ్ చేయడం అనేది జరిగింది, గ్యాస్ రిజర్వ్స్. ఓకేనా. అదేవిధంగా హైడ్రో రీసోర్స్, ఇక్కడ మనం ఫ్యూల్స్ గురించి డిస్కషన్ చేస్తాం కదా, ఇప్పుడు హైడ్రో రీసోర్సెస్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి హైడ్రో రీసోర్సెస్లో వచ్చేసి మనకి సెవెంత్ లీస్ట్. ఇక్కడ మనకి నేషన్లో చూసుకున్నట్టయితే మనకి సెవెంత్ ప్లేస్లో మనకి రిసోర్సెస్ అనేవి హైడ్రో సోర్సెస్లో మనకు ఉన్నాయి. వాటి యొక్క పొటెన్షియల్ ఉంటుంది అంటే మనకి 1,00,000 మెగావాట్ దీని యొక్క రిసోర్స్ అనేది మనకి ఉందన్నమాట. అప్రాక్సిమేట్గా ఎంత చెప్పవచ్చు అంటే మనకి 36,033 మెగావాట్స్గా దీన్ని డెవలప్ చేయడం అన్నమాట. అదేవిధంగా మనకి హైడ్రో రిసోర్స్ని డెవలప్ చేయడానికి మనకి ఎన్విరాన్మెంటల్ విధంగా సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ డిఫికల్టీగా ప్రాబ్లం అవడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం హైడ్రో సోర్స్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటామో అక్కడ మనకు ఎన్విరాన్మెంటల్ అదేవిధంగా ఇన్స్టలేషన్ కోస్ట్ అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్గా డెవలప్ అవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ న్యూక్లియర్ సోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూక్లియర్ రీసోర్సెస్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి దీని యొక్క రిజర్వ్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి దీని యొక్క రిజర్వ్స్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము యురేనియం అదేవిధంగా వచ్చేసి మనకి జార్ఖండ్ లాంటి ప్లేస్లో ఎక్కువగా అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దీని నుంచి మనము ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అది 8% దాకా జనరేట్ అనేది న్యూక్లియర్ మీన్స్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ మీన్స్ నుంచి మనము 2.8 దాకా ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా న్యూక్లియర్ పవర్ జనరేషన్ 10,280 మెగావాట్స్ అనేది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 2012లో చూసినట్టే న్యూక్లియర్ రీసోర్స్ వచ్చేసి 10,028 ఉంది. మనకి 2000 దాకా ఎంతకంటే 20,000 మెగావాట్లకి రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేశారనమాట. ఈ విధంగా న్యూక్లియర్ సోర్స్ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి కేరళలో చూసినట్టయితే దీన్ని మనము కేరళ కూడా మనకి టొరేనియం కూడా మనకి అవైలబుల్గా కేరళ ఉండడం అనేది జరిగిందన్నమాట. ఈ ఎకనామిక్ గా ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఇండియాలో 3 lakhs tons దాకా ఎస్టిమేట్ అనేది చేయడం జరుగుతుంది న్యూక్లియర్ ఫోర్స్ని. అదేవిధంగా 25% వరల్డ్లో టొరేనియం రిజర్వ్ అనేది మన ఇండియాలో ఉండడం జరిగిందండి. 25% టొరేనియం రిజర్వ్ అనేది వరల్డ్ వైజ్ మన ఇండియాలో ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడ టొరేనియం మెటీరియల్ వచ్చేసి మనకి కన్వర్టెడ్ యురేనియం మెటీరియల్గా కన్వర్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి యురేనియం అనేది అప్టైన్ బై యూజింగ్ నార్మల్ థర్మల్ రియాక్టర్ అనేది యూస్ చేసి దీన్ని కన్వర్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం నార్మల్ యురేనియం రిజర్వ్ని ఎలా జనరేట్ చేయొచ్చు అంటే రఫ్గా ఎలాగ జనరేట్ అనేది చేయొచ్చు అంటే 12,000 దాకా మెగావాట్ దాకా దీన్ని ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా పెట్రోలియం వచ్చేసి మనకి 3,50,000 మెగావాట్ల దాకా దీన్ని ఎస్టిమేషన్ అనేది చేయొచ్చు అనమాట.
ఇక్కడ మనకి అదేవిధంగా డిఫరెంట్ నాన్ కన్జర్వేషన్ ఎనర్జీస్ ఏంటి అని చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ కన్జర్వేషనల్ ఎనర్జీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ నాన్ కన్వెన్షనల్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేవి మనకి ట్రిపికల్ రీజియన్లో లొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండియాలో చూసినట్టయితే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సోలార్, విండ్, బయోమాస్ అనేవి మన అగ్రికల్చర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకు నాన్ కన్జర్వేషనల్ ఎనర్జీస్ అనేవి మనకి సోలార్, బయోమాస్లో అగ్రికల్చర్లో ఇంక్లూడ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. వీటిని వచ్చేసి మనకి ట్రిపికల్ రీజన్ ఏరియాస్లో చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి నాన్ కన్వెన్షనల్ జనరేటింగ్ పొటెన్షియల్ వచ్చేసి మనకి ఎంత ఉంది అని అంటే దాకా దీని యొక్క మనకి 1 lakh మెగావాట్ దాకా దీని యొక్క పొటెన్షియల్ మనము జనరేట్ చేయొచ్చు అని చెప్పడం కన్వెన్షనల్ సోర్సెస్. అదేవిధంగా మనము ఇక్కడ మనకి జూన్ 30, 2080లో ఒకవేళ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ మనకి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అనేది చేయడం జరిగింది. ఎంత దాకా అంటే ఇది జూన్ దీని ఎనర్జీగా ఏవైతే అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా బయోమాస్ ఎనర్జీని యూజ్ చేసి ఆ ఎనర్జీ కన్వర్షన్స్ని ఎలక్ట్రిక్ పవర్గా జనరేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇలా జనరేట్ చేసినప్పుడు అవి మనకి జూన్ 30, 2018లో ఆల్మోస్ట్ 12,194 మెగావాట్స్ రీచ్ అవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి టోటల్గా 8.4% టోటల్ పవర్ జనరేషన్ అనేది జనరేషన్ అనేది జరగడం జరిగిందనమాట. ఇక్కడ మనము గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అని అంటే 10%. 2008లో ఇక్కడ మనకి కదా 12,194 మెగావాట్స్ అని 2012 లోపల మనకి గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఇది ఏదైతే ఇంక్రీజ్ చేసామో దానికి 10% ఇంకా ఎక్కువగా ఎలక్ట్రిక్ పవర్ అనేది జనరేట్ చేయాలి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ నుంచి అని. ఇక్కడ మనము విండ్ ఎనర్జీ మనకి నాన్ కన్వెన్షనల్ వచ్చేసి విండ్ ఎనర్జీని తీసుకున్నట్టయితే విండ్ ఎనర్జీ వచ్చేసి మనకి విండ్ ఎనర్జీని యూజ్ చేసి చాలా సక్సెస్ అయిందనమాట ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడంలో ఇండియాలో అనమాట. ఇక్కడ మనకి దీన్ని 1983-84లో ఎసెన్షియల్గా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేశారు అంటే యుఎస్ఏ అండ్ స్పెయిన్లో దీన్ని ఎసెన్షియల్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి దీని నుంచి మనము 35% దాకా 3 years లోపు ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఇండియా వచ్చేసి మనకి వరల్డ్ వైజ్గా చూసుకున్నట్టయితే 4th ప్లేస్లో అంటే 2008లో మనం చూసుకున్నట్టయితే మన ఇండియా అనేది 4th ప్లేస్లో విండ్ ఇంప్రూవ్ చేయడానికి అంటే విండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్షన్ అనేది చేయడం జరిగింది. దాని ఒక ప్లేస్ వచ్చి వరల్డ్ వైజ్గా 4th ప్లేస్లో మన ఇండియా అనేది ఉందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనము సోలార్ ఎనర్జీని కూడా మనకు సోలార్ ఎనర్జీ నుంచి కూడా మనము ఎలక్ట్రిక్ పవర్ని ఇంప్రూవ్మెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ మన ఇండియా అనేది 4,000 ట్రిలియన్ కిలోవాట్లను ఒక ఇయర్కి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. యాన్యువల్ కన్సంప్షన్లో కూడా మనని దీన్ని సోలార్ ఎనర్జీ నుంచి కన్వర్షన్ అయిన ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ మనకి బయో ఎనర్జీ ద్వారా కూడా మనము
పవర్ జనరేషన్ అనేది 16,880 మెగావాట్ దాకా ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడం అనేది జరిగింది బై యూజింగ్ ఆఫ్ బయో ఎనర్జీ. ఓకేనా అమ్మా? అదేవిధంగా ఇక్కడ మనకి సోలార్ థర్మల్ ఎనర్జీ ప్రోగ్రామ్, సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రోగ్రామ్ లాంటివి కూడా కనెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం సోలార్ థర్మల్ ఎనర్జీ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే వాటర్ హీటింగ్ అంటే దీన్ని సోలార్ థర్మల్ ఎనర్జీ యూస్ చేసి మనము వాటర్ హీటర్ కానీ వాటర్ హీటింగ్ కోసము సోలార్ థర్మల్ని, అదేవిధంగా కుక్ చేసుకోవడం కోసము డ్రైయింగ్ కోసము సోలార్ థర్మల్ ఎనర్జీని యూస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రోగ్రామ్ అంటే సోలార్ పీవీస్ని ఎలా యూస్ చేస్తారు అంటే హోమ్ లైటింగ్ సిస్టమ్స్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్లో కూడా మనకి సోలార్ వాటర్ పంపింగ్స్లో కూడా, అదేవిధంగా పవర్ ప్లాంట్స్లో వాటర్ పంపింగ్, అదేవిధంగా పవర్ ప్లాంట్స్లో కూడా మనకి ఈ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రోగ్రామ్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం బయోమాస్ ఎనర్జీ విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ బయోమాస్ ఎనర్జీ అనేది మనకి ఏవైతే ఫ్యూల్ వుడ్ ఉంటుందో ఫ్యూల్ వుడ్ నుంచి, అదేవిధంగా డ్రై వేస్ట్ నుంచి కూడా మనము బయోమాస్ని యూస్ చేసి దాని నుంచి బర్న్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ పవర్గా కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఫ్యూల్స్ కూడా మనము వెహికల్స్ నడుపుకోవడానికి యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే స్మాల్ హైడ్రో రిసోర్సెస్, అదేవిధంగా జియోథర్మల్ ఎనర్జీ, ఓషన్ టైడల్, ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ కన్వర్షన్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఎనర్జీస్ అనే వాటిని కన్వర్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎలక్ట్రిక్ పవర్గా. ఓకేనా అమ్మా? అర్థమైందా అమ్మ? ఈ చాప్టర్ని నెక్స్ట్ మండేకి అట్లే కంటిన్యూ చేద్దామండి. అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అమ్మా. ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో ప్రజెంట్ అయితే. యశస్విని, పావని, సుప్రియ ముగ్గురు ఉన్నారు క్లాస్. ఎన్రోల్ అయ్యింది 5 మెంబర్స్. ఇంత తక్కువ మంది ఎన్రోల్ అయితే 15 మెంబర్స్ కాను 5 మెంబర్స్ ఎన్రోల్ అవడం ఏమన్నా కరెక్టే? అసలు అందరూ క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సరేమ్మా, అయితే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సుప్రియ కంప్యూటర్ క్లాస్ అయిపోయిందా? హలో, క్లాస్ ఎండ్ చేస్తున్నాను నేను. ఎండ్ అయిపోండి మీరు కూడా.